హాయ్ అండి. దేవీ నవరాత్రుల్లో మా ఇంట్లో 9వ రోజు లలితా సహస్రనామం పారాయణం అయితే జరిగింది. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే పారాయణం అయితే జరిగిందనమాట. నేనిక్కడ ఆ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ ఇంకా ఊతప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పారాయణము మాకు 9 డేస్ కూడా మాకిక్కడ పారాయణం గ్రూప్ ఒకటుందనమాట. ఆ గ్రూప్‌లో ఏంటంటే ప్రతి నెల గూడా ఒకళ్ళ ఇంట్లో గానీ, ఇద్దరిళ్ళల్లో గానీ పారాయణం అయితే జరుగుతుంది. భోజనాలు అవి కూడా పెడుతూ ఉంటారు. ఇదే ఈ దేవీ నవరాత్రులైతే 9 రోజులు కూడా మనం పారాయణం చేద్దాం అనేసి 9 రోజులు గూడా పెట్టుకున్నారనమాట. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ కోడ్ అయితే పెట్టుకున్నారు. ఒకరోజు రెడ్, ఒకరోజు పింక్, ఒకరోజు యెల్లో, బ్లూ, పర్పుల్ ఇలాగా. సో, మా ఇంట్లో జరిగేటప్పుడు మాత్రం 9వ రోజు కలర్ కోడ్ వచ్చేసి వైలెట్ అనమాట. పర్పుల్ కలరు. లైట్ వైలెట్ కానీ, డార్క్ వైలెట్ కానీ. సో, ముత్తైదువులు వచ్చే వాళ్ళందరూ కూడా అదే కలర్ వేసుకుని అయితే రావాలి. ఇంకా ఆ రోజు పారాయణం అది అయిపోయాక ఇంకా లింగాష్టకం అది కూడా చదువుతాము. ఇంకా దుర్గాష్టకం అవి కూడా చదివేసేసి తర్వాత భోంచేసేసి తాంబూలం తీసుకుని అయితే వెళ్ళిపోతారనమాట. సో, ఇక్కడ నేను నెక్స్ట్ ఇంకా ఇడ్లీకైతే ప్లేట్స్లో అంతా కూడా వేసేసాను కదా. నెక్స్ట్ ఊతప్పం కోసం అయితే దీంట్లో కొద్దిగా ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్, ఇంకా కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. లైట్గా క్రిస్ప్గా ఉంటాయని. సో, ఈ ఊతప్పం అండ్ ఇడ్లీ కూడా వేస్తాను. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా నేను వంటలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం 12 నుంచి నేను ఒక 6 వెరైటీస్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ 6 వెరైటీస్ కూడా అందరికీ చాలా బాగా నచ్చాయి వంటలన్నీ కూడా. సో, నేను ఇక్కడ ఇడ్లీని స్టీమింగ్ అయితే పెట్టేసేస్తున్నాను. వాటర్ బాయిల్ సో, ఆ ముందు రోజు నైటే నేను అమ్మవారికి చీర అయితే కడుతున్నానమాట. నా దగ్గర వైలెట్ కలర్ శారీ లేదు. ఇలా నా దగ్గర వైలెట్ కలర్‌ది జాకెట్ పీస్ ఉందనమాట, బ్లౌజ్ పీస్. సో, ఆ బ్లౌజ్ పీస్‌కి ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది నా దగ్గర, బ్రౌన్ ఉంది. దానికి ఇలా కాపర్ కలర్ బార్డర్ వచ్చింది. సో, దాన్ని దీనికి అటాచ్ చేసి ఒక శారీ ఇంకా కింద బార్డర్ లాగా నేను దాన్ని రెడీ చేసి అట్లా అమ్మవారికి కడదామని అయితే అనుకున్నాను. ఇలా బ్లౌజ్‌నైతే
ఫస్ట్ హాఫ్‌గా ఫోల్డ్ చేసి వైలెట్ కలర్ బ్లౌజ్‌ని దాన్ని ఒకసారి బాగా ఐరన్ చేసేసాను. ముడతలేమీ లేకుండా ఐరన్ చేసేసాక కింద ఇలా బార్డర్ పెట్టేసి వెనకాల నుంచి నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెడుతున్నాననమాట బార్డర్ దానికి అటాచ్ అవ్వడానికి. సో సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా నాకు ఒక 4 to 5 సేఫ్టీ పిన్స్ కొంచెం కొంచెం దూరంలో సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాను. ఇలా పెట్టేశాక మనకి దాన్ని ఆ బ్రౌన్ కలర్ దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసేసేస్తే ఇదే మనకు ఒక శారీ లాగా తయారైపోతుంది కదా, దాన్ని అమ్మవారికి కట్టేయొచ్చని. సో నేను ఇక్కడ ఈ బార్డర్కి దానికి అక్కడక్కడ కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. కుట్లేమీ వేయకుండా ఇలా సేఫ్టీ పిన్స్ పెడితే మనం తర్వాత తీసేసుకోవచ్చు కదా అనేసి నేనైతే సేఫ్టీ పిన్స్ పెట్టేశాక ఈ బార్డర్ దీనికి అటాచ్ అయిపోయింది. తర్వాత నేను ఈ బ్రౌన్ కలర్ది ఉంది కదా బ్లౌజ్ పీస్, దాన్ని వెనక నుంచి తీసుకుని వెళ్ళి చుట్టూ ఇలా తిప్పేసేసి దాన్ని అయితే కొంగులాగా అయితే పెట్టేసేస్తానమాట. మనకి లాస్ట్లో చివరిగా అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా చేయడం వల్ల. ఎలాగో పర్పుల్ కలర్ది కొత్తది శారీ లేదు కాబట్టి ఇలా కొత్త బ్లౌజ్ పీసెస్తో నేనైతే ఇలా చేశాను. మనకి అమ్మవారికి కూడా వైలెట్ కలర్ శారీ కట్టినట్టు ఉంటుందని. సో ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి మహిషాసుర మర్దిని అవతారం అనమాట. దానికి సంబంధించి నేను అంతా కూడా డెకరేషన్ అంతా కూడా అలాగే చేశానమాట. అమ్మవారిని అంతా కూడా ఎలా చేశానో మీరు వీడియోలో ఫర్దర్గా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ది ఉంది కదా, దీనికి కూడా నేను ఒకసారి ఐరన్ చేసేస్తున్నాను. ఇది మనకి పట్టు శారీ లాంటిదనమాట, సెమీ పట్టులాగా. సో దీనికి కూడా నేను ఒకసారి ఐరన్ అయితే చేసేసేస్తున్నాను. ఐరన్ చేసేస్తే మనకి ఎలాంటి ముడతలు అవి లేకుండా నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకెళ్ళి నేను శారీ అయితే కట్టేసేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ శారీ కట్టడానికి ఒక వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా కూడా డెకరేషన్ అంతా కూడా చేసేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇవి వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా రెడీ చేసేసుకొని కింద ఒక ప్లాస్టిక్ది కంటైనర్ లాంటిది తీసుకొని దాని మీద బిందె ఉంచేసి ఆ బిందెలో వాటర్ వేసేసాను. దాంట్లో ఒకటి ఇలా పొడుగ్గా ఉన్నది గ్లాస్ది జార్ ఉందన్నమాట. ఇది మేము వాటర్ వేసి ప్లాంట్స్ అవి పెట్టడానికి యూస్ చేస్తాము. సో అదైతే పెట్టేసేసాను దాంట్లో. తర్వాత ఇప్పుడు ఇలా కుర్చీలులాగా పెట్టేసేసి నేను ఆ బిందెలో అయితే దీన్ని అలా సెట్ చేసేస్తున్నాను. కిందంతా కూడా ఇలా బార్డర్ వస్తుందన్నమాట మనకి శారీ బార్డర్ లాగా. తర్వాత ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసుకెళ్ళి వెనక నుంచి కూడా నేను చీరలాగైతే కట్టేసేస్తాను. అటు ఇటు కూడా వేసేసి మనకి చెంగు ఎలా వస్తుంది అలా దాన్ని అయితే సెట్ చేశాను అనమాట నేను. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడక్కడ సెక్యూర్గా ఉండడానికి మనం తాడుతో అయితే మొత్తం నీట్గా కట్టేసేసుకోవాలి. అప్పుడు నీట్గా ఎక్కడికక్కడ సెక్యూర్ అయిపోయి ఉంటుంది, ఎక్కడా కూడా మనకి ఊడి పడిపోకుండా ఉంటుందన్నమాట. సో తాడుతో ఆ బిందికి వేసేసి కట్టేసేస్తే మనకి నీట్గా సెక్యూర్ అయిపోయి ఉంటుంది. సో ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాక ఫైనల్గా అమ్మవారిది ఫేస్ కూడా అటాచ్ చేసేసి వెనకాల ఆ పైన ఉంది కదా గ్లాస్ది, దాంట్లో కొబ్బరి బొండం పెట్టేసేసి దానికి అమ్మవారి ఫేస్ అటాచ్ చేసేసి కట్టేసేస్తే తర్వాత ఫ్లవర్స్ ఇంకా మనం నగలు అన్నీ పెట్టేశాక లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే నేను నీట్గా కుర్చీలన్నీ కూడా నీట్గా అరేంజ్ చేస్తున్నాను. మనకి ఇదే ఒక శారీ లాగా కనపడడానికి వెనకాల నుంచి అయితే ఇలా పెట్టేసేస్తాను అనమాట చెంగులాగా. సో దానికోసం అయితే ఇక్కడ ఒక స్టిక్ని అయితే దానికి అటాచ్ చేసుకోవాలి. మనకు ఆ చెంగు వేసుకోవడానికి చేయిలాగా ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట, అమ్మవారి చేతుల్లాగా ఉంటుంది. సో దానికోసం నా దగ్గర ఒక వుడ్ స్టిక్ ఉంది. ఆ వుడ్ స్టిక్ని గ్లాస్ జార్కి పెట్టేసేసి దాన్ని కూడా ఒక తాడుతో అయితే కట్టేశాను. దాని మీదగా అయితే మనం చెంగు వేసుకుంటే లుక్ బాగుంటుందన్నమాట. లేదంటే ఇలాగే వేసేస్తే మనకి చుట్టేసినట్టుగా ఉంటుంది, లుక్ అంత అందంగా రాదు. సో ఆ స్టిక్ కూడా కట్టేసేసి అప్పుడు వెనకాల నుంచి ఈ చెంగునైతే నేను యాడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటున్నాను ఎలా వేయాలి, ఎలా వేస్తే బాగుంది అని ఒక ఐడియా కోసం అయితే చూస్తున్నాను అనమాట. దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేస్తాను, చూడండి.
కర్ర లాంటిది కట్టేసి వెనకాల నుంచి దాన్ని తాడుతో అయితే కర్ర నిలబడటానికి నీట్‌గా సెక్యూర్ అయితే చేస్తున్నాను. అటు ఇటు కూడా ముళ్ళు వేసుకుంటూ వెనక నుంచి ఆ కర్రను తీసుకొచ్చి దానికి ముళ్ళలాగా అయితే వేస్తున్నాను. మనం అమ్మవారికి వేసే దండలు అలాంటివి కూడా దాని మీద వేస్తే డెకరేషన్‌కి బావుంటుంది. ఇంకా ఇక్కడ నాకు కొబ్బరి బొండం చిన్నగా ఉందనమాట. అందుకే నేను ఈ పింక్ కలర్‌ది బటర్ పేపర్ అయితే పెట్టాను దాంట్లో అమ్మవారి ఫేస్ అది నిలబడడానికి. సో, ఇక్కడైతే తాడుతో అయితే కట్టేస్తున్నాను. కట్టాక మొత్తం దండలు అది వేసేసాక జ్యువెలరీ అది వేసేస్తే మనకు ఆ పింక్ కలర్ పేపర్ ఏమీ కనపడకుండా ఉంటుంది. ఇంకా అమ్మవారికి తల మీద కొబ్బరి బొండం అది కూడా కనపడకుండా ఉండడానికి వేణీలు ఉంటాయి కదా, ఆ వేణీలన్నీ కూడా పైనుంచి పెట్టేసేస్తే లుక్ అయితే బాగుంటుందన్నమాట. మనకి ఎక్కడా కూడా ఈ తాళ్ళు కానీ ఆ పేపర్ కానీ ఏది కూడా కనపడదు. అంతా కూడా చుట్టూ నీట్గా చుట్టేసేయచ్చు. ఎక్కడ కూడా కనపడకుండా జ్యువెలరీ అది పెట్టేసేస్తే మనకి అసలు ఎక్కడ ఇవన్నీ కూడా మనం కట్టామన్నట్టు కనపడకుండా నీట్గా కనపడుతుందన్నమాట. సో ఇక్కడైతే తాడుతో అయితే నేను నీట్గా ఆ కర్రనంతా కూడా నీట్గా కట్టేసేసాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి ఇంకా వడ్డాణము జ్యువెలరీ అదంతా కూడా పెట్టేసేస్తాను. వడ్డాణం అది పెట్టాక మనకి చుట్టూ ఆ వేణీలు అవి కూడా పెట్టాక లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి. చూసారా అమ్మవారికి వడ్డాణం అది కూడా పెట్టేసేసాను. ఇంకా వెనకాల ఫ్లవర్స్ అది కూడా అలా వేసేసాను. మనకి స్టిక్ అది కూడా ఏమి కనపడకుండా. నేను ఈ హ్యాండ్స్ ఎల్లో కలర్ చార్ట్ పేపర్తో అయితే తయారు చేశాను. ఎల్లో కలర్ చార్ట్ పేపర్ తీసుకుని అలా హ్యాండ్స్ లాగా డ్రా చేసి దాని మీద పైన రెడ్ కలర్ స్కెచ్ ఉంటుంది కదా, దాంతో ఇలా అమ్మవారికి చేతిలో గోరింటాకు లాగా అయితే పెట్టాను. దాన్ని నేను ఇక్కడ ప్లాస్టర్తో ఇలా పెడుతున్నాను అనమాట. అమ్మవారి చేతుల్లాగా ప్లాస్టర్తో మనం ఈ కింద శారీకి దాన్ని స్టిక్ చేసేసుకుంటే నీట్గా స్టిక్ అయిపోతాయి, మనకి పడిపోవు. సో అలా స్టిక్ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి వెనకాల వేణీలు అవి కూడా పెట్టేసేస్తాను. దాని తర్వాత నా దగ్గర ఇక్కడ చిన్నది ఇది ఉందన్నమాట, త్రిశూలము. సో ఆ త్రిశూలాన్ని అమ్మవారికి ఇలా ముందు ఇలా అలంకరణలాగా ఇలా పెట్టాను. ఇది ఎప్పుడు కూడా దేవుడి రూమ్లో అమ్మవారి దగ్గరే ఉంటుందన్నమాట త్రిశూలం. సో ఇక్కడ పెట్టేసేసాను. ఇవాళ అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని అవతారం కాబట్టి సో త్రిశూలాన్ని అలా పెడితే బాగుంటుంది కదా అని అలా పెట్టేసేసాను. సో ఫైనల్గా మొత్తం రెడీ చేసేసాక లుక్ చూడండి ఎంత బాగుందో. మనకి కొత్తగా చక్కగా ఇప్పుడే చీర కట్టినట్టుగా ఎంత బాగుందో కదా. ఎక్కడా కూడా మనకి బ్లౌజ్ పీసెస్తో కట్టినట్టుగా అనిపించదు అనమాట. చాలా నీట్గా వచ్చింది కదా. ఎక్కడా కూడా మనకి థ్రెడ్స్ కానీ ఏవి కూడా కొబ్బరి బోండం కానీ ఏది కూడా కనపడకుండా అంతా కూడా నీట్గా ఇలా సెట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఈ ల్యాంప్స్ ఉన్నాయన్నమాట, ఎల్ఈడి ల్యాంప్స్. సో ఇవి కూడా వెనకాల పెట్టేసేసాను. లుక్ చాలా బాగా వచ్చింది. ఇంకా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా చూడడానికి బాగుంటాయి అన్నమాట ఈ దీపాలన్నీ కూడా వెనకాల. చక్కగా షైన్ అవుతూ చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా కింద మామూలుగా మనం ఫోటో పెట్టేసేసుకుని అక్కడ పూజ అయితే చేసేసుకోవచ్చు. చూడడానికి అమ్మవారు చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలాలు అవి కూడా ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో అయితే రెడీ చేసేసి ఉంచుకున్నాను. ఇంకా అప్పటికే టైం సాయంత్రం 4 అలా వస్తుందన్నమాట. సో నేను ఇవాళ వంటలు ఏంటంటే ఆలు ఇంకా చెన్నా కర్రీ అయితే చేశాను. ఇంకా పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ లాగైతే చేశాను. ఇదేమో పులిహోర చేశాను. ఇంకా దీంతో పాటు నేను రవ్వ కేసరి పూర్ణాలు కూడా చేశాను అనమాట. సో ఇక్కడ రవ్వ కేసరి దానికోసమే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పరమాన్నం అయితే వండేసేసాను అమ్మవారి దగ్గర ప్రసాదం లాగా పెట్టడానికి, ఇంకా అందరికీ పెట్టడానికి కూడా. ఇక్కడైతే మిరపకాయ బజ్జీల కోసం మిరపకాయలని మధ్యలోకి స్లిట్ చేసేసి విత్తనాలన్నీ కూడా తీసేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో అందరూ కూడా ఇంకా వచ్చేసారు. సాయంత్రం 6:30, 7 అట్లా అయితే పారాయణం స్టార్ట్ చేసేసారనమాట. సో అందరం కూర్చుని ఇక్కడ లలితా సహస్రనామం అయితే చదువుతున్నాము. సో వెనకాల మేము ఆడియో పెట్టుకుని లలితా సహస్రనామం అయితే చదువుతాము. అందుకే నేను ఇక్కడ ఆడియో అయితే ప్లే చేయట్లేదు.
సో అందరం కూడా లలిత సహస్రనామం ఇంకా లింగాష్టకము దుర్గాష్టకం ఇవన్నీ చదివేసేసాక లాస్ట్లో అయితే మంగళహారతి ఇచ్చేసేసి పారాయణం అయితే ఎండ్ చేసేసామన్నమాట. పారాయణం అయితే చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా బాగా చదివారు. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. దసరా నవరాత్రుల్లో ఇలా రోజు పారాయణం చేయడం వల్ల చాలా మంచిది కూడా, ఇంకా మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో బుక్స్ చూస్తూ అందరూ కూడా పారాయణం అయితే చదివేసేసారు. ఇంకా నేను అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసేసాను. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇచ్చాక అందరూ అయితే భోంచేసేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. సో ఫైనల్ డే చాలా బాగా జరిగిందనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్లో ఇంకా నేను మంగళహారతి ఇచ్చేసేసి పారాయణం అయితే ఇంకా ఎండ్ చేసేసామన్నమాట. సో ఇక్కడైతే నేను మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాను. అమ్మవారు మనకి ఈ వీడియోలో కన్నా కూడా ఎదురుగా చూస్తే ఇంకా ఎంతో అందంగా ఉన్నారు. చాలా బాగుందన్నమాట చూడ్డానికి. సో అమ్మవారికి హారతి అది కూడా ఇచ్చేసేసి నెక్స్ట్ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ నేను కేసరి పూర్ణాలు, పరమాన్నము, ఇంకా పులిహోర, పన్నీర్ బిర్యానీ, చనా ఆలు కర్రీ, ఇంకా మిరపకాయ బజ్జీలు, ఈ డిషెస్ అయితే నేను వండానమాట. సో ఈ భోజనాలన్నీ కూడా అందరూ చాలా బాగున్నాయి అని అన్నారు. సో హారతి అందరం కూడా ఇస్తున్నాం అనమాట. సో ఆ ఫొటోస్ అయితే మీరు ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.